నీ పేరు ఏం పేరు? నాకైతే తెలియదు. చెప్పు. వీటి రోజు షేక్ హ్యాండ్ ఇస్తాడు నాకు ఇట్లా, ఏదో చెప్తాడంట, కూర్చున్నాడు. చెప్పు. నువ్వు ఎక్కడెక్కడనో తిరిగి వస్తావు, ఎట్లా ముట్టుకుంటా నిన్ను. చూడండి మా షీరో కూడా వెరీ, చేతికి వద్దు కట్టెకి. వెరీ గుడ్. సరే ఇవ్వు. ఇవ్వరా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే సరే ఓకేలే. ఎండకు ఇబ్బంది అవుతుందా? గాలి లేదా? పోనీలే, ఏం కాదు. కాసేపు నేను మాట్లాడితే ఆయనకు హ్యాపీ అనమాట. ఇది పెంచుకున్న స్ట్రీట్ డాగ్ అనమాట. ఎవరో వదిలేసిండ్రు, ఇక్కడే అన్నం పెడితే ఇక్కడే ఉండిపోయింది. పాపం వాడు ఎంతసేపు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, నేనేమో చేతికి తీసుకోను, ఓన్లీ కట్టెకే తీసుకుంటా. వానికేమో చేతికి ఇవ్వాలి. అట్లా పెంచుకున్నట్టున్నారు పాపం, అలా చేశారు చూడండి. ఎప్పుడే కానీ ఓపిక ఉండి వాటికి ఏ ఆపద వచ్చినా ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే ఇలా మధ్యలో వదిలేయద్దండి. స్టార్టింగ్లో పెట్టి చాలా తన్నులు తిన్నాడు అందరితోటి. సరే ఇంకెన్ని చేతులు ఇస్తావు? అయినా సాటిస్ఫాక్షన్ లేదు కదా. పో పనుకో. ఏం పేరు నీ పేరు? షిరా. ఏ నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? పో పనుకోపో. వాటి కోసమే అన్నం అండి. ఓసారి పాలు, ఓసారి మజ్జిగ, ఏది ఉంటే అది కొంచెం కొంచెం వాటర్ వేసి పలసగానే పెడతాను. ఏదైనా ఒక పచ్చడి పెడితే వాటికి కొంచెం సాటిస్ఫాక్షన్ కదా, అలా కలిపి వేరే గిన్నెలు వేసి పెట్టేస్తానమాట. ఇంకా బయట 2 ఉంటాయి, తింటూ ఉంటాయి. ఒకసారి చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ కారు కింద పడుకున్నాయి. ఇదైతే ఎక్కడి నుంచో వచ్చింది. చాలామంది అంటారు కానీ నాకేం మనసు ఒప్పదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఒక పప్పిని పెంచుకుంటున్నాం. వాటి యొక్క ప్రేమ అనేది అసలు మనం వెలకట్లేదు. అలా అని కాకుండా కనీసం మనవంతుగా ఒక 2 పూటలు వాటికి ఇంత అన్నం పెడితే ఎంతో పుణ్యం. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ కూడా కంపల్సరీ. సమ్మర్ అని కాకుండా ఎప్పటికీ నాతో వాటర్ 2 ప్లేట్స్ దూరం దూరం పెట్టేస్తాయి, ఎందుకంటే అవి కొట్లాడుతాయి అనేసి. ఆ విధంగా అండి. ఏం చూస్తున్నారు? రా యశోత్ర, ఎండ ఉంది, నీ ఇష్టం. దా బయటికి రా. వీటికేమో మనం ఇంట్లో అన్నీ పెంచుకుంటుంటాం, ఫ్యాన్లు అన్నీ వేస్తాం. ఈ సమ్మర్ కాబట్టి ఏసీలు కూడా వేస్తాం. వాటికి ఏది ఉండదండి అసలు. అలా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అలా నేనని కాదు, కొంచెం మనకంటూ ఒక మానవత్వం ఉంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.